సో నాకు ఎలాంటి సోషల్ మీడియా స్కిల్స్ లేవు. అంటే ఎలాంటి ఎడిటింగ్ కానీ లేకపోతే దాన్ని అంటారు కదా, కొంచెం ఎఫెక్టివ్గా వీడియోస్ చేయడం ఇవేమీ తెలీదు. జస్ట్ నేను ఒక్క వీడియో ఆన్ చేసుకుని నాకు ఏమని చెప్పాలనిపిస్తే అది చాలా న్యాచురల్గా, నేను బ్యాక్గ్రౌండ్ని కూడా ఏమీ మార్చుకోను. నాకు మైండ్లో ఏమనిపిస్తే అది ఉమెన్కి యూజ్ అయ్యేలాగా చేయాలనేది నా తపన. ఎందుకు ఆడవాళ్ళని ఎక్కువగా నేర్చుకోవాలని చెప్తారంటే, ఆడవాళ్ళకి ఎక్కువ క్యాపబిలిటీ ఉంటుంది, ఎక్కువ ఓర్పు ఉంటుంది. ఏం నేర్చుకోవాలి అన్నా సరే, ఇంత ఓపిక ఉండి ఇంత క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. అందుకని డెఫినెట్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికే ట్రై చేయండి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఇండిపెండెంట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. You have to take care of if you want to buy anything, you should buy yourself. కదా, వేరే వాళ్ళని అడగాలని కానీ పేరెంట్స్నో హస్బెండ్నో బ్రదర్స్నో ఎవరినో అడగాలి అని పెట్టుకోకూడదు. మినిమం ఎర్నింగ్ అనేది మనకు ఉండాలి అని నా తపన. సో హియర్ హిందీ పండిట్ కోర్స్ కూడా ఉంటుందన్నమాట. ఇన్ డిజిటల్ విద్య హిందీ పండిట్ ప్రాథమిక మాధ్యమిక, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, మ్యాథ్స్ ఉంటుంది. బట్ ఐ మెయిన్లీ స్టార్టెడ్ దిస్ డిజిటల్ విద్య మెయిన్లీ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ హోమ్ మేకర్స్, కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఎంత చదువున్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు, అంటే నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు, అలాంటి వాళ్ళకి డైలీ 1 hour స్పెండ్ చేయండి అమ్మా. డెఫినెట్గా యూజ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫ్లోలో ఉండి బాగా చదువుకొని ఎక్కడైనా వర్క్ చేసి ఉన్న వాళ్ళకి 1 month సరిపోతుంది. 1 month ఈజ్ ఎనఫ్ టు లెర్న్ ప్రాపర్ పర్టికులర్ స్పోకెన్ ఇంగ్లీష్. హోమ్ మేకర్స్కి కొంచెం ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదువు వదిలేసి అసలు టచ్ కూడా చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి మినిమం 2-3 months పడుతుంది. హార్డ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. You should do 70% hard work. If I say 30%, you should follow up 70%. Then only you will get proper result. అంతే కదా. సో హోమ్ మేకర్స్ ఇంట్లో ఉండి అలాగే పిల్లల్ని, పేరెంట్స్ని, హస్బెండ్ని, వంట, గిన్నెలు, బట్టలు మాత్రమే కాదు మన లైఫ్ అంటే. మనకంటూ మన ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా బ్రతకాలి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ స్కిల్. సో అది నాకు తెలిసింది, నాకు చదువు ఒకటే తెలుసు కాబట్టి నేను అది చెప్తున్నాను. థ్యాంక్ యూ.